భరతం పట్టాలని, సామాన్యుడికి న్యాయం చేయాలనే ఉద్యమంతో ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది. సామాన్యుడి గురించి మాట్లాడిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాను పార్టీ పదవి నుంచి తొలగింపుపై దేశమంతటా చర్చ జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం ఆ పార్టీలో ప్రకంపనలు రేపాయి. సడన్ గా తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న రాఘవ్ చద్దా పదవిలో కొత్త ఉపనేతగా అశోక్ మిట్టల్ పేరును ప్రతిపాదించారు. ఉన్నట్లుండి ఏమిటి మార్పు? పార్టీ అధినాయకత్వం ఆలోచన ఏంటి? రాఘవ్ చద్దాపై క్రమశిక్షణ చర్యలకు కారణం ఏంటి? రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ గీత దాటాడా? సామాన్యుడికి సామాజిక న్యాయం పేరుతో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీలో ఏమిటి వింత వైఖరి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు చూద్దాం. ఆయన పొలిటికల్ క్రేజీ లీడర్. ఆయన మాట తీరు, వ్యవహార శైలి, మంచితనం రాజకీయాల్లో పెను దుమారం రేపింది. పార్లమెంటు సమావేశంలో ఆయన లేవనెత్తిన ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. అధికార పార్టీ నేతలు కంగుతిన్నారు. యావత్ దేశమే ఆశ్చర్యపోయింది. ప్రతి రాష్ట్రంలోనూ ఆయన గురించే చర్చిస్తున్నారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టిన తీరు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఎవరి సెల్ ఫోన్లో చూసినా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ప్రసంగ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. పుట్టుకతోనే సంపన్నుడైన రాఘవ్ చద్దా వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి కీలక వ్యక్తిగా మారారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు సలహాదారుగా కొనసాగారు. ఢిల్లీ బడ్జెట్ రూపకల్పనలోనూ రాఘవ్ చద్దా తన వంతు బాధ్యతాయుత పాత్ర పోషించారు. పంజాబ్ ఎన్నికల సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన రాజకీయ సోదరుడిగా సగర్వంగా చెప్పుకుంటారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత పంజాబ్ తరపున ఇప్పుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా పార్లమెంట్ సమావేశంలో ఆయన మాట తీరు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానంతో దేశమంతటా పాపులర్ అయ్యారు. ఆయన సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించారు. మధ్యతరగతి కుటుంబీకుల ఇబ్బందులను లేవనెత్తారు. పాలకుల లోపాలను ఎత్తి చూపారు. సెల్ ఫోన్ వినియోగదారులను కార్పొరేట్ నిలువు దోపిడీని కడిగి పారేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సమాధానాలివ్వలేని పరిస్థితి నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన వారెవ్వరూ లేరు. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించాలనుకున్న వారికి పేరు రాలేదు. ఆ పార్టీని స్థాపించిన వారు పెద్దగా గుర్తింపు పొందలేకపోయారు. 10 ఏళ్ల క్రితం పార్టీలో చేరిన వ్యక్తి పార్టీ ఇచ్చిన పదవితో అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నాడని అగ్రనేతలు భ్రమపడ్డారు. ఆవేశపూరిత నిర్ణయంతో పార్టీ పదవికి దూరం చేశారు. ఊహించని విధంగా రాజకీయాల్లో అంచనాలకు మించిన పొలిటికల్ మైలేజీ, ఢిల్లీ హద్దులు దాటిన అభిమానం రాఘవ్ చద్దాకు డైనమిక్ లీడర్గా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రాజకీయాలకు అతీతంగా రాఘవ్ చద్దా సామాన్యులకు అభిమాన నాయకుడిగా పేరొచ్చింది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చద్దాను రాజ్యసభ ఉపనేత పదవిని తొలగించడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చద్దా కీలక నేతగా రాణిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కన్వీనర్ హోదాలో సేవలు అందిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాఘవ్ చద్దాపై తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు భారీ స్థాయిలో ఊరట లభించిన నెల రోజుల వ్యవధిలోనే రాఘవ్ చద్దాను పక్కన పెట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపు డిప్యూటీ లీడర్గా కొత్త వారిని నియమించిన తర్వాత రాఘవ్ చద్దా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన వీడియో సంచలనంగా మారింది. పార్లమెంట్లో ఎప్పుడు అవకాశం వచ్చినా అనవసర విషయాల జోలికి వెళ్లను, సామాన్యుడి గురించి మాట్లాడుతామని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను లేవనెత్తుతామన్నారు. తాను ప్రస్తావించే అంశాలను సభలో సాధారణంగా చర్చించాలని ప్రస్తావించారు. ప్రజా సమస్యలను ఎత్తుచూపడం ఏమైనా నేరమా? ఏ విషయంలో తప్పు చేశానని పార్టీ పెద్దలను నిలదీశారు. పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంగా రాజ్యసభ సెక్రటరీకి వినతిపత్రం ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఎయిర్పోర్ట్లో ఆహార ధరలు, గిగ్ వర్కర్ల సమస్యలు, టోల్ ప్లాజా దోపిడీ, టెలికాం కంపెనీల రీఛార్జ్ విధానాల సమస్యలను లేవనెత్తితే అది ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి పేరొచ్చిన విషయాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాజ్యసభలో ప్రశ్నిస్తే పార్టీకి వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. రాజ్యసభలో మాట్లాడనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలతో గొంతు నొక్కగలేరే గాని ప్రజాపక్షాన ఉన్న తనను ఓడించలేరని పార్టీ పెద్దలకు గట్టి సంకేతాలిచ్చారు. ప్రజల పక్షాన ఉన్న నాయకులకు ఎప్పుడు ఓడిపోరనే విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తించాలని రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా వీడియో సందేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దాను పార్టీ పదవి నుంచి తొలగింపుపై ఆ పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ పరిణామం వెనుక సుదీర్ఘ నేపథ్యమే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి సంబంధించిన అనేక అంశాల్లో చాలా కాలంగా చద్దా మౌనంగా ఉంటున్న అంశాన్ని కొందరు ప్రస్తావించారు. పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా ఆయన కనిపించకపోవడాన్ని గుర్తు చేశారు. చద్దాను తప్పించడం వెనుక ప్రత్యేక కారణాలేమీ లేవని పార్టీ సీనియర్లు చెబుతున్నప్పటికీ సమయం కోసం పార్టీ వేచి చూస్తుందని అంటున్నారు. అయితే ఈ సమయంలో నిర్ణయం తీసుకోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేసిందని అభిప్రాయపడుతున్నారు. కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియాను ఎక్సైజ్ పాలసీ కేసు నుంచి తప్పించిన సమయంలో నిర్వహించిన భారీ ప్రదర్శనతో పాటు కీలక సందర్భాల్లో చద్దా అందుబాటులో లేరని గుర్తు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు రాఘవ్ చద్దాపై తీసుకున్న చర్యలకు సమాధానమిచ్చే సాహసం ఎవ్వరూ చేయడం లేదు. సామాన్యుల గురించి పట్టించుకోవడంలో రాఘవ్ చద్దా చేసిన తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. కొందరు రాఘవ్ చద్దాపై తీసుకున్న చర్యలపై పార్టీలో అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఇంతకీ ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.